మా నిపుణుల సలహా కోసం కామెంట్ బాక్సులో ఇంటి నిర్మాణానికి సంబంధించిన మీ ప్రశ్నలను అడగండి. మరిన్ని ఇంటి నిర్మాణానికి సంబంధించిన అప్డేట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఫ్లోరింగ్ యొక్క ఉపరితలం ఏకరీతిగా ఉండాలి మరియు దాని వాల్ సరిగ్గా ఉండాలి. ఫ్లోర్ స్క్రీడ్ సహాయంతో ఇది అందుబాటులో ఉండాలి. ఫ్లోర్ స్క్రీడ్ గురించి కొన్ని విషయాలు చూస్తారు. స్క్రీడ్ అంటే పోలిమార్ సవరించిన సిమెంట్ ఆధారిత ప్రీ మిక్స్డ్ హై స్ట్రెంత్ మోర్టార్. ఇది ప్రత్యేకంగా ఫ్లోరింగ్ కోసం తయారు చేయబడింది. ఇది బలమైన మరియు మృదువైన ముగింపుని ఇస్తుంది. ఈ విధంగా అల్ట్రాటెక్ ఫ్లోర్ క్రీట్ ఇవి 3 రకాలుగా ఉంటాయి: HS1, HS2 మరియు HS3. వేర్వేరు ప్రదేశాల్లో ఉపయోగిస్తారు. దీన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం రండి. ముందుగా ఉపరితలాన్ని బాగా శుభ్రం చేయండి. కాంక్రీట్ బేస్ ఉంటే దానిపై సీల్ అండ్ డ్రై 5+ను బాండింగ్ ఏజెంట్గా ఉపయోగించండి. అప్పుడు నిపుణుల పర్యవేక్షణలో అవసరమైన మందం ప్రకారం నీటిలో ఫ్లోర్ క్రీట్ పరిమాణాన్ని కలపండి. మిశ్రమంలో ఎటువంటి గడ్డలు ఉండకూడదని గుర్తుంచుకోండి మరియు దానిని బాగా కలపాలి. మీరు ఒక సరైన మిశ్రమం కోసం స్టిర్రర్ను కూడా ఉపయోగించవచ్చు. అప్పుడు మిశ్రమాన్ని చదునైన ఉపరితలంపై పరచండి. తాపి మరియు ఫ్లోట్తో దాన్ని లెవెలింగ్ చేయడం. మిశ్రమం సెట్ చేసిన తర్వాత 2-3 రోజుల పాటు క్యూరింగ్ చేయాలి. సాధారణంగా 24 నుండి 48 గంటల తర్వాత మాత్రమే మీరు దానిపై నడవవచ్చు. స్క్రీడ్ పూర్తి శక్తిని చేరుకోవడానికి 28 రోజులు పడుతుంది. కాబట్టి ఫ్లోర్ స్క్రీడ్ గురించి ఇక్కడ కొన్ని విషయాలున్నాయి. మీకు దీనికి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉంటే దిగువ వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి. చూస్తూనే ఉండండి గృహానికి సంబంధించి అల్ట్రాటెక్ తరఫు నుండి.